బ్యాక్ టు లైవ్ షోలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. దయాకర్ గారు, జిల్లాల ఇష్యూ మాట్లాడుతూ ఉన్నాము. దాని మీద సరైన ఈ ప్రాతిపదిక లేదని విమర్శలు సరే మీరు చేయడం, లేకపోతే టీజేసీ లాంటి సంస్థలు కూడా చేయడం. కానీ మెజారిటీ ప్రజలు హ్యాపీగా ఉండే డెసిషన్ ఫైనల్ గా తీసుకుంటామని ఎంపీ చెప్తున్నారు ఇప్పటివరకు మాట్లాడుతూ. జిల్లాలకు ఎవరు వ్యతిరేకంగా లేరు, ఎవరు వ్యతిరేకించలేరు కూడా. దాంట్లో ఉన్న సమస్యల్ని మాత్రమే చర్చించమనే ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విన్నతులు పోయినాయి. ఒకటి 371D తేల్చకుండా వాళ్ళు జిల్లాలు చేయాలనుకుంటున్నారు. జోనల్ వ్యవస్థలు మింగిల్ అవుతున్నాయి. ఒక జోన్లో ఉన్న మండలాలు ఇంకో జోన్లోకి పోతున్నాయి. జోనల్ వ్యవస్థ మీద ఏం చేస్తున్నారో చెప్పమంటున్నాం. మూడవది, అతిపెద్ద ట్రైబల్ ఏరియా ఇక్కడ నాకు సౌత్ ఇండియాలో మనకున్న ఏరియాలో 71 నుంచి 68 నుంచి 71 ట్రైబల్ జిల్లాలు ఉన్నాయి. వాటికి సంబంధించి స్కాటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ని నిర్మల్, తర్వాత ఆదిలాబాద్ మంచిర్యాల చేస్తున్నారు. 30% లంసంగా ఉన్న గిరిజనులు కాస్త ఇప్పుడు జిల్లాలకు వచ్చే వరకు 5-6% పరిమితం చేసి ఎస్టీ రిజర్వేషన్లు కూడా వైలేట్ చేస్తున్నారు. షెడ్యూల్ 5 ఏరియా అది రాష్ట్రపతికి సంబంధించిన అంశం. ఈ 3 అంశాలతో పాటు శాస్త్రీయతకు ఒక ప్రాతిపదిక లేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మండలాలు కలిపిందనే అంశం మీద సమాధానం చెప్పకుండా మేము ఇట్లనే చేస్తాం. ఫిర్యాదు చేయబోతున్నట్టున్నారు కదా, ఈ రోజు అది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 3 అంశాలతో పాటు ప్రభుత్వం ఎట్లనైనా జిల్లాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ మా అంశాలను కూడా కన్సిడర్ చేయకుండా తూతూ మంత్రంగా ఆల్ పార్టీ పెట్టి వెంటనే మంత్రిమండలి పెట్టి రాటిఫై చేసేసి ఇది ఒప్పేసుకున్నారు వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. మండలాలలో నడుస్తూనే ఉంది, డివిజన్లలో నడుస్తూనే ఉంది. తూతూ మంత్రంగా ఏది దసరా వరకు చేసేది ఎందుకు? ఒక సింగిల్ జడ్జితోనే ఆల్ పార్టీతో మీరు వేయండి. 3 కాదు 4 సంవత్సరాలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎట్లా మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి చర్చ పెట్టాలనుకుంటుండ్రో జీవితకాలం ఉండేవి కదా. వాటిని ఇంత తూతూ మంత్రంగా ఎవరి ఇష్టానుసారం వాళ్ళకి చేసినట్టు మేము గద్వాలు అడిగితే ఇయ్యకపోండి, జనగామ అడిగితే ఇయ్యకపోండి, అది మీ ఇష్టం. ఎంపీ గారు, విత్ వెరీ బ్రీఫ్ నోట్, అంటే తొందరపాటు ఏమన్నా ఉందా ప్రభుత్వం వైపు నుంచి? అంటే వాళ్ళు విమర్శిస్తున్నట్టు లేట్ అయింది. మనం ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా, ఎందుకంటే మనం కుదిరే ఒక అడ్మినిస్ట్రేటివ్ శానిటరీ ప్లస్ ఒక మొత్తం వచ్చే వరకు మాకు 2 years అయింది. ఖచ్చితంగా ముందు తొందరతనం ఏం లేదు, ఎప్పటి నుంచో చెప్తున్నాం, కొత్త కాదు. ఈ విషయం మనం 2 ఏళ్ల తర్వాత చేసినా కూడా అదే వ్యతిరేక వస్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఎవరు ప్రత్యేక అంతిమంగా ఏం మీకు చెప్పడం జరిగింది. ఎవరు చేసినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పవర్ లో ఉండి జిల్లాలు చేసినా ఈ సమస్య వస్తూనే ఉంటది. చెప్పేది అదొకటి చేయాలి. 371 ఆల్రెడీ ఆల్ పార్టీ మీటింగ్ లో 371 జోనల్ వ్యవస్థను రద్దు చేద్దామనేది ఒక పాలసీ డిసిషన్ తీసుకుంది. ఇది ఒకటే తీసుకోవాలి కదా. చెప్పేది ఒక్క నిమిషం అన్న. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గురించి డిసిషన్ తీసుకొని ఒకటి నోట్ పంపించడం జరిగింది, రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. దట్స్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్. పొలిటికల్ యునానిమిటీ లేకుంటే అది ప్రాబ్లం కాదు. పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అది మన రాష్ట్రం. ఇప్పుడు ఏదో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ ఉంటుంది. 371D అనేది ఒకవేళ వారికి అవగాహన ఉందో నేను లేని మాట్లాడను, కానీ 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం. జోన్లు ఇంటర్ క్రాస్ అవుతున్న అంశం కాదు. 371D అడ్మినిస్ట్రేషన్ అంటే 7 మండలాలు ఆంధ్రకు పోయినాయండి. ఎంపీ ఎటుపోతుంది, ఎమ్మెల్యే ఎటుపోతుంది? జోనల్ సిస్టమ్ లేదా? జనగామ వచ్చి వరంగల్ జిల్లాది, నల్గొండ జిల్లాలు వచ్చింది. ఏ జోన్లకు రావాలి వాళ్ళు? మీరు నోటిఫికేషన్లు వేసింది. ఇప్పుడు ఏ జోన్ల నుంచి అప్లై చేసుకోవాలి? ఏదో అది అయ్యింది, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము చేస్తాం ఇది అనుకుంటే చేసుకోండి. ఎవరో రేపు మేము కాకపోతే ఒక న్యూట్రల్ లిస్ట్ వేస్తారు, అప్పుడు జిల్లాలు ఆగంగానే జిల్లాలు ఆపినని చెప్పి ప్రచారం చేసుకోవడం ఎందుకుండదు? ఇంత అసంబద్ధంగా అశాస్త్రీయంగా పరిపాలన సౌలభ్యం ఎట్లా ఉందండి మీరు అంటే? చూద్దాం మరి ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ నయీం ఇష్యూకి వెళ్దాం. నరసింహరావు గారు, నయీం కేసులో ఇక స్పీడప్ అవుతోందా? సిట్ అధికారులు కొంతమందిని యాడ్ అయ్యారు. తర్వాత అరెస్టులు జరగబోతున్నాయి. కీలకమైన వాళ్ళకి పత్రికల్లో కథనాలు వచ్చి ఎప్పటిదాకా ఆయన అనుచరులు బంధువులు అరెస్ట్ అయ్యారు. కానీ అధికార పార్టీలో ఉన్న రాజకీయ నేతలకు సంబంధాలు కానివ్వండి, విపక్ష పార్టీలో ఉన్న రాజకీయ నేతలు ఎవరికి సంబంధాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టమైన సూచన ఇచ్చారు. సో కీలకమైన డెవలప్మెంట్లు జరగబోతున్నాయా? పొలిటికల్ టర్న్ తీసుకోబోతుందా కంప్లీట్ గా? అదేమో కానీ అసలు నయీం కేసు వింటేనే అసలు ఎవరికైనా భయం వేస్తుంది. ప్రజాస్వామ్య ప్రియులకి వణుకు పుడుతుంది. అసలు అతను గత చాలా కాలంగా అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని చెబుతున్నారు, కానీ యథేచ్ఛగా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, మంత్రులు మారారు, అధికారులు మారారు, కానీ ఎవరో కూడా అతన్ని పట్టుకోవడానికి కానీ అతన్ని చట్టం ముందు నిలబెడతాం కానీ ఎవరో ప్రయత్నించరా. ఎందువలన అంటే ఇది మన బనానా రిపబ్లిక్ అయిపోయిందా? ఇక్కడ చట్టాలు నడవట్లేదా? చట్టాలు పనిచేయట్లేదా? కోర్టులు పనిచేయట్లేదా? పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదా?
అన్న అనుమానం అందరూ కలుగుతుంది. అతను చేసిన కిరాతకాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. రాజకీయవేత్తలతో కుమ్మకవుతాం, పోలీసులతో కుమ్మకవుతాం, బలహీనలు భయపెడతాం, బలహీనలకు రక్షణ లేకుండా చేయటం, ఎవరినంటే చంపేయటం, ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తి యథేచ్ఛగా చేశారంటే ఈ ప్రభుత్వం వచ్చా కూడా 2 ఏళ్ళు ఎందుకు పట్టిందో కూడా నాకు అర్థం కావట్లా. అలాగే ఇప్పుడు అతన్ని ఇంకా ఇప్పుడు అటాంటి నయీములు ఎవరైనా ఉన్నారా? ఇంకా అతను నయంతో ఆ కథ ముగిసిపోయిందా? ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇట్లా దుర్మార్గంగా దౌర్జన్యయుతంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నా కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారా? అది వాళ్ళ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలా. ఎవరైనా సరే సహించని వాళ్ళ కేసీఆర్ చెప్పారు, సంతోషం. కానీ నయంతో సంబంధాలు ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అంతేకాకుండా ఎవరైనా నయాన్ని స్ఫూర్తిగా తీసుకుని నయంలాగా ప్రవర్తిస్తే, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైనా దుర్మార్గాలకు ఒడిగడితే ఎట్టి పరిస్థితులు సహించం అన్నది స్పష్టంగా చెప్పగలగాలి. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు మనకు ఉపయోగపడితే ఊరుకుంటున్నారు, ఉపయోగం లేదనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. లక్ష్మీనారాయణ గారు, మీకే అనిపిస్తుంది ఇప్పటిదాకా దాదాపు 70-80 అరెస్టులు జరిగినా అందరూ ఆ గ్యాంగుల్లో ఉన్నవాళ్ళు దానికి. కానీ కీలకమైన ఏవైతే డైరీలో పేర్లు మనకు వచ్చిన వార్తల ప్రకారం రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, లేకపోతే ఇంకా పై స్థాయి వాళ్ళు, అధికార పక్షమా విపక్షమా, నిజంగా వాళ్ళందరూ అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఘటన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశాల్లో విభిన్న డిపార్ట్మెంట్లో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారని అన్నారు. మరి ఇప్పుడు 70-80 మందిలో ఏదైతే ఆ స్థాయిలో ఎవరు కనపడతలేదు. మరి ఎక్కడ పోయింది? నయీం విపులంగా వివరంగా ప్రతి ఒక్క వ్యక్తితోని తనకున్న సంబంధాలను ఆ డైరీలో రాసిందన్నారు. డైరీలు పోలీసు ఎంక్వైరీ అధికారుల దగ్గర డైరీలు ఉన్నాయి. మరి డైరీలో ఉన్నటువంటి వాటిల్లో ఇప్పుడు ఆ డైరీలో ఆ రకంగా ఉన్నాయనేటువంటి స్పష్టంగా బయటకు పత్రికల్లో వివరంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈ మినహాయింపు ఏమన్నా ఉంది? మరి మినహాయింపు ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి పొంతన కుదురుతలేదు. మరి ఈ రకమైనటువంటి విషయంలో నిష్పాక్షికమైనటువంటి దర్యాప్తు జరుగుతుందనేటువంటి ఆ నమ్మకం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మామూలు అతనికి సంబంధించిన అనుచరులు లేకుంటే కింది స్థాయి ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ లో వీళ్ళు ఎవరి పేర్లు అందులో ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పటి నుంచి కొత్త ఛార్జ్ షీట్లు ఫైల్ కాబోతున్నాయి. అందులో మరి వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంటుంది. విచారణ పేరు మీద అయినా ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ప్రమేయం ఉన్నదని అక్కడ ప్రస్తావించబడ్డదో, డైరీలలో ఉన్నదని చెప్పడం జరిగిందో, మరి ఒక్క అధికారినన్నా విచారించినటువంటి పరిస్థితి ఉందా? ఒక్క ప్రజాప్రతినిధి అంటే అనేక మంది ప్రజాప్రతినిధితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు నయీంను అడ్డుగా పెట్టుకొని నయీంతో ఈ సెటిల్మెంట్ల విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక్క పేరు బయటకు ఎందుకు వస్తలేదు? మొదట్లో వచ్చినటువంటిది మరి ఎక్కడ అనగదొక్కబడ్డది? ఇక్కడ నిష్పాక్షిక దర్యాప్తు విషయంలో అనేకమైనటువంటి సంశయాలు ఎదురవుతా ఉన్నాయి. ఈ రకమైనటువంటి స్థితిలో మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని మీద నమ్మకం కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రకమైనటువంటి స్థితిలో అంటే ఎంక్వైరీ పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. స్టిల్ కాదు, ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీ మీద కూడా మీరు సంతృప్తిగా లేరా? ఇప్పుడు సిట్ లో కొత్త ఆఫీసర్స్ కొంతమంది జాయిన్ అయ్యారు, ఆ పరిధి విస్తృతమైంది. విచారణ ఆయన అనుచరులను అరెస్ట్ చేసేటువంటి విషయంలో కానీ స్పష్టంగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఆయన ఈ స్థాయికి ఈ రకంగా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా కూడా కళ్ళు మూసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఆ కళ్ళు మూసుకున్నటువంటి పరిస్థితికి ఎవరు ఏ విధమైనటువంటి లింకులు ఆ రకంగా విచ్చలవిడిగా చెలరేగి ప్రవర్తించినా, మా దారుణ మర్డర్లు చేసినా మరి ఎందుకు స్పందించలేదు? అదే రకంగా ఏ రాజకీయ నాయకులు మరి ఆయనను కాపాడుతూ వచ్చిండ్రు? ఏ రాజకీయ నాయకులు ఆయనను అడ్డు పెట్టుకుని ఏ రకమైనటువంటి ప్రయోజనాలు పొందినరు? మరి ఆ ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఇవాళ నయీం ఆ రకమైనటువంటి స్థితికి చేరడానికి వాళ్ళు కూడా బాధ్యులు, వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు ఎవరి పేర్లు మొదట్లో వాళ్ళందరికీ సంబంధాలు ఉన్నాయని వచ్చినాయి, మరి తర్వాత ఆ రకమైనటువంటి ప్రస్తావన వస్తలేదు. ఇప్పుడు నయీం ఎన్కౌంటర్ విషయంలో ప్రభుత్వాన్ని అందరు కూడా ఎన్కౌంటర్కు సంబంధించిన అంశంలో స్వాగతిస్తున్నారు. మాకు జిల్లాకు సంబంధించిన ఎంపీ, ఎస్పెషల్లీ భువనగిరికి సంబంధించిన ఎంపీ, మా ఎంపీ గారు, మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ జడ్జీలతోని కానీ లేకపోతే ఎవరైనా సుప్రీంకోర్టు, హైకోర్టు, లేకపోతే ఎవరైనా ఒక పెద్ద మనిషి దగ్గర, లీగల్ ఎంటిటీ ఉన్న వాళ్ళ దగ్గర డైరీలు ప్రిజర్వ్ చేయండి. ఓకే. ఎందుకంటే ఈ తాత్సారం జరుగుతున్న దాంట్లో
నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, టీడీపీ వాళ్ళు ఉండని, టీఆర్ఎస్ వాళ్ళు ఉండని, నేరస్తుడు రాజకీయ రూపేసుకొని ఇంకా రాజకీయాలు చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఎవరు నేరస్తుడైనా, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో ఉన్నప్పటికి కూడా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా సిట్ వేస్తే సిట్లో వేసిన కొంతమంది అధికారులే న్యాయంకి అనుకూలంగా ఉన్నారని చెప్పి కొంతమంది తీసి పక్కన పెట్టిన పరిస్థితి, దాన్ని కూడా స్వాగతిద్దాం. ఎందుకంటే పారదర్శకంగా ఆఫీసర్స్ మీద, దాంట్లో ఉండే సామాన్య వ్యక్తుల మీద ఎంక్వైరీ కాదు, పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతుంది. అది ఎమ్మెల్యేలైనా, XYZ ఇంకేదైనా ప్రజాప్రతినిధులు, ఏ స్థాయి వాళ్ళైనా, పూర్వపు మంత్రులైనా, పూర్వపు ఎమ్మెల్యేలైనా సరే, వాళ్ళ మీద నిజంగా నిజ నిర్ధారణ జరిగితే సమాజానికి మేలు జరిగే అవకాశం ఉంది. నయీం ఎన్కౌంటర్ విషయంలో ఎన్కౌంటర్ అనుమానాస్పదంగా ఉందని ఎంతమంది వాదించినా ఎన్కౌంటర్ను అందరూ కూడా చేసిన పని మంచిదే, కానీ దీంట్లో నుంచి ఏ దొంగ కూడా తప్పించుకోవద్దు. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గా ఉండబోతుంది. మీరు దాంట్లో పారదర్శకత కనుక చూపిస్తే ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయి. దీంట్లో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చేసిన డౌట్స్ కానీ మిగతా సమాజం చేస్తున్న డౌట్స్ కు తావివద్దు అనేది మా యొక్క అభిప్రాయం. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది విచారణ స్పీడప్ అవుతోందా? ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా దానికైనా, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా? నరసయ్య గౌడ్ గారు, నిజంగా ఎవరైతే పెద్ద తలకాయల పేర్లు కొన్ని వినిపిస్తున్నాయో లేకపోతే కొన్ని ఊహాగానాలుగా ఉన్నాయో వాళ్ళందరూ కూడా జైలుకెళ్లే పరిస్థితి చూస్తా ఉంటారా? బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? మొట్టమొదటిగా మీరు గమనించాలి, ఏదో ప్రతిపక్షాలు విమర్శ చేసినో అడిగినో ఈ సమస్యకు పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి తీసుకోవట్లేదు. అవసరం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల సంబంధించినటువంటి ఒక సానుకూల పరిస్థితి ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి చర్యలే కానీ ఏదో ఇంతవరకు ఆ ఘటన ముందు అయితే ఎవరు అడిగినటువంటి దాఖలాలు అయితే నాకు కనిపించలే, ఏ ప్రతిపక్షం కూడా. మీకేమైనా కనిపించినా లేదు అంటే అంటే చెప్తున్నాను. నేను ఛానల్లో మాట్లాడకపోయినా డక్కన్ క్రానికల్ సంబంధించిన రిపోర్టర్ తో 2 ఏళ్ళు అవుతున్నది ఈ రకంగా విచ్చలవిడిగా చెలరేగుతున్నారు. ఏ రకంగా ప్రభుత్వం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తర్వాత ఆయన ఫోన్ చేసి చెప్పిండు నాకు, మీరు అన్నారు 15 days బ్యాక్ అన్నారు అనేటువంటి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే సిస్టమ్ ఫెయిల్. నాకు ఎవరైతే వ్యక్తి ఏదైతే ఇంత ఎదగటం, ఇంత పెద్ద నెట్వర్క్ చేయటం జరిగిందంటే సిస్టమ్ ఫెయిల్. గత ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు అందరు కలిసి తయారు చేసినటువంటి సంస్థ, అది వ్యక్తి కూడా కాదు, అదొక సంస్థ. అందరి పాపం ఉంది అందులో 100% అందరిది ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకున్నారు, పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ, సాధారణ వ్యక్తులు కానీ, ఎవరు కానీ. ఒక నెట్వర్క్, ఒక సంస్థలాగా ఏర్పడింది. అదొకటి. ఆ సంస్థ మంచిది కాదు తెలంగాణకని గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం చేయటం జరిగింది. దానికి ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా మేము రక్షించుకోవాలనుకుంటే అది మొదలు బయటకు ఎందుకు పెడతారు? టు బి ఫ్రాంక్. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అందరూ ఎదురు చూస్తోంది, ఏవో పేర్లు ఉన్నాయి, ఏవో మొత్తం పెద్ద నిజంగా బయటకు వస్తారు మాత్రం, లేకపోతే అందులో ఉండిపోతాయి. ఒక ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీతో ఉన్నారు. దీన్ని రూట్లకు వెళ్ళేసి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో మన పర అనే తారతమ్యం లేకుండా అందరినీ చట్టపరంగా ఏదైతే అవసరం ఉందో చర్యలు తీసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నారు. దాన్ని ఎవరు ముఖ్యమంత్రి ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉండదు. దానికి జడ్జీల దగ్గర డైరీ లెక్కలేదు. ఇదివరకు అన్ని ప్రభుత్వాలు చాలా విషయాలు చూసినాం. అది కాంగ్రెస్ టైంలో కల్చర్ కాదు, ఇక్కడ కల్చర్ కాదు. ముఖ్యమంత్రి గారు ఓటు నోటు కేసులో బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అని అన్నాడు. బ్రహ్మదేవుడు మరి కేసు ఎటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ ఎంపీ గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు. దివాళ ఐశ్వర్య తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.